నమామి ధన్వంతరిం ఆదిదేవం. శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మాది వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్. మాకు మరొక బ్రాంచ్ వెస్ట్ గోదావరి ఏలెడ్పాడులో కూడా ఉంది. మానవుడి హృదయంలో ఈ లివర్ అనేది 1 కిలో నుండి 1.5 కిలో దాకా ఉంటుంది. ఈరోజు మనం సమాజంలో చాలా చోట్ల వింటూ ఉన్నాం, ఫ్యాటీ లివర్ అనే దాన్ని మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఈ లివర్ ఏం చేస్తుంది, దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటి? ఇది ఎక్కువ టాక్సిన్స్ని దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అంటే ముదిరిన తర్వాత లివర్ సిరోసిస్ ఇది అయిన తర్వాత కంటే కూడా ముందర మనం దీన్ని సరైన ప్రికాషన్స్ తీసుకుంటే దీన్ని మనం ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటి దాన్ని మనం బాగా తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా ఎవరిలో వస్తూ ఉంటుంది అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. తర్వాత జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ముదిరిపోయిన తర్వాత లివర్ సిరోసిస్ అయిన తర్వాత పొట్టలో నీరు రావడం ఇటువంటి దీని యొక్క ప్రధానటువంటి లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం తగ్గించుకోవాలంటే ఆల్కహాల్ అనేటువంటిది మనం కంపల్సరీ మానేయాలి. తర్వాత యాడెడ్ షుగర్స్ అనేటువంటివి కూడా మనం తగ్గించుకోవాలి మన ఆహారంలో. లైక్ ఫ్రక్టోజ్ అనేటువంటిది మన యాడెడ్ షుగర్స్లో ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం తగ్గించుకోవాలి. తర్వాత శీతల పానీయాలు లైక్ కూల్ డ్రింక్స్, మన పెప్సీ, థమ్స్అప్ ఇటువంటి వాటిని కూడా మనం చాలా వరకు తగ్గించుకోవాలి. తర్వాత సోడియం తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ ఫ్రైడ్ సంబంధించినటువంటి ఫుడ్ని కూడా మనం తగ్గించుకుంటూ ఉంటే దీన్ని రాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత వచ్చిన తర్వాత ఫ్యాటీ లివర్ అనేది తగ్గించుకోవడానికి మనం మందులు ఉన్నాయి, ఆయుర్వేదంలో ఉన్నాయి. తర్వాత మనం కూడా స్వయంగా దాన్ని ఆచరించి మనం తగ్గించుకోవచ్చు. ఇది ఎలా అంటే మనం డైలీ వ్యాయామం అనేటువంటిది చేయాలి, కంపల్సరీ వాకింగ్ అనేది చేయాలి. తర్వాత ఎక్సర్సైజెస్, యోగా అనేది దీంట్లో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ఈ ప్రోబయోటిక్ ఫుడ్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ప్రోబయోటిక్ ఫుడ్ అంటే మనం రాగులు, అరికెలు, సాములు, తర్వాత ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ఈ యొక్క 6 మిల్లెట్స్ని తీసుకుని మనం వాటిల్ని నూక అంటే సూజీ రవ్వ కింద పట్టించేసుకుని దాన్ని రేపటి కోసం ఈవేళే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక 4 అవర్స్, ఎందుకంటే ఇవి ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి కాబట్టి మనం ఒక 4 గంటలు దాన్ని ముందర నానబెట్టుకుని తర్వాత నైటు దాన్ని మనం ప్రిపేర్ చేసుకుని వండేసుకుని లైక్ ఉప్మా కింద వండేసుకుని అందులో కొద్దిగా పాలు, కొంచెం పెరుగు వేసి తోడు పెట్టుకుని తర్వాత రోజు ఉదయం దాన్ని మనం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోగలిగితే అది మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మన శరీరంలో కావాల్సినటువంటి ధాతువులన్నీ కూడా దాంట్లో కవర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ ప్రోబయోటిక్ ఫుడ్ అనేది ఎక్కువ మనం తీసుకోవాలి. అలాగే మనం యొక్క ఆహారం వాడే దాంట్లో పసుపు ఎక్కువగా ఉండేలాగా తీసుకోవాలి. తర్వాత ఎక్కువగా ఈ ఉసిరికాయ పచ్చడి, ఇంతకుముందు పూర్వం మన పెద్దలందరూ తయారు చేసేవారు నల్ల పచ్చడి అని. దాన్ని ఒక 3 years 4 years అలా కుండలో పెట్టి నిల్వ ఉంచుకుని తినేవారు. అవన్నీ కూడా పెద్దలు చెప్పిన మాటలన్నీ కూడా చలిదన్నం మూటలు అన్నారు కదా, అలా అవన్నీ మనం ఆ ఉసిరికాయ పచ్చడి అనేది మనకి ఈ లివర్ సంబంధించినటువంటి దీంట్లో చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మీరందరూ కూడా ఇంటికాడ దీనికి సంబంధించిన ఒక కషాయం అంటే డైరెక్ట్ మీరు మార్నింగ్ టీ కాఫీలు మానేసేసి దాన్ని మనం తీసుకోగలిగితే ఈ డ్రింక్, నేను చెప్పే డ్రింక్ని మీకు అది రామబాణంలో పనిచేస్తుంది. ఇది ఎట్లా అంటే అన్ని ఈక్వల్ ప్రపోర్షనేట్లో తీసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క ఒక 100 grams లేదా 50 grams, తర్వాత ధనియాలు 50 grams, శొంఠి ఒక 50 grams, తర్వాత లవంగాలు
ఒక 50 గ్రామ్స్, తర్వాత యాలకులు ఒక 50 గ్రామ్స్, ఓకే, తర్వాత మిరియాలు ఒక 50 గ్రామ్స్. ఇవి తీసుకుని మనం వీటిని పొడి కింద ఆడించేసుకుని మనం మార్నింగ్ ఒక హాఫ్ స్పూను వేసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్లో దాన్ని వేసుకుని బాయిల్ చేసుకుని దాన్ని లైక్ గ్రీన్ టీ తాగుతాం కదా, అలా తాగితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఈ లివర్ డిటాక్సిఫికేషన్లో చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ లూజ్ మోషన్స్, తర్వాత ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే మనం అది లివర్ ప్రాబ్లం అనేది కొంచెం జాగ్రత్త పడాలి మనం. అది లివరు అంటే ఆకలి వేయకపోవడం, తర్వాత వర్క్ మీద మనకి సరైనటువంటి మనస్సు లేకపోవడం, ఇవి కూడా మన ఫ్యాటీ లివర్ ఉందని మనం గుర్తించడానికి ఇవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ పైన చెప్పినటువంటి ఈ సూత్రాన్ని మీరు బాగా పాటించి మీరు ప్రతిరోజు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, యోగా ఇటువంటి కంపల్సరీ చేస్తూ ఉంటే ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యని మనం తగ్గించుకోవచ్చు. అలాగే దగ్గరలో మీకు ఏదైనా మంచి వెల్నెస్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి కనీసం 1 మంత్కి ఒకసారైనా మసాజ్ చేయించుకుని దానికి మీ ఫ్యాటీ లివర్ పైన చెప్పినటువంటి ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. మేము కైరో, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, తర్వాత మర్మ, సిద్ధ వైద్యం, కపింగ్ థెరపీ వీటిల్లో వైద్యం చేసి మీ మెడ, వెన్నుముక, తర్వాత మోకాలు సంబంధించినటువంటి సమస్యలు, వాటిలో డిస్క్ బల్జెస్ ఉంటే వాటిని కూడా మేము దానికి వైద్యం చేస్తాం. తర్వాత మీ చర్మ సంబంధమైనటువంటి రోగాలు లైక్ సోరియాసిస్, తర్వాత దీర్ఘకాలిక రోగాలు అనేటువంటి పక్షవాతం, తర్వాత యాంగ్జైటీ, తర్వాత డిప్రెషన్, ఇటువంటి వాటికి కూడా మా వైద్య వెల్నెస్ సెంటర్లో వీటికి వైద్యం జరుగుతుంది. మీరు మా వైద్య వెల్నెస్ సెంటర్లో వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ.